హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బోధజనులకు, హైందవ ధర్మను పాటించేటువంటి వారందరికీ విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. లాభాధిపతి, మనం 10 భావాల గురించి తెలుసుకున్నాం. ఈ లాభాధిపతి అంటే జనరల్గా ఏంటంటే ధనాధిపతి తక్కువ డబ్బులు ఇస్తాడు, భాగ్యాధిపతి ఎక్కువ డబ్బులు ఇస్తాడు, లాభాధిపతి జనరల్గా డబ్బులు పెడుతుంటాడు ఆ దశ వచ్చినప్పుడు అనమాట. ఈ లాభాధిపతి 12 భావాల్లో ఉండేటైతే ఏం చెప్పారు మానసాగరుడు. లాభాధిపతి లగ్నంలో ఉండేడితే ఆ జాతకుడు ఆరోగ్య విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి, ఆహార నియమాలు అనేది ఎక్కువగా పాటించాలి, బలం అనేటువంటిది శారీరకంగా బాగానే ఉంటుంది, ధైర్యం అనేటటువంటిది విక్రమ పరాక్రమాలు అనేవి ఉంటాయి, దాన ధర్మాలు చేయడానికి బాగా ఇష్టపడుతుంటాడు, జనం ఆమోదించేటటువంటి పనులు కొద్దిగా ఎక్కువ చేస్తుంటాడు, కొద్దిగా అందంగా కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, దాహమోహ సమ్మిశ్రమైనటువంటి ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. లాభాధిపతి 2వ ఇంట్లో ఉండేటైతే కొద్దిగా తక్కువ తినటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి, ఆహారం మీద ప్రేమ తక్కువ ఉంటుంది, కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలి, కొద్దిగా పాపగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా కష్టపడి డబ్బు సంపాదించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, కొద్దిగా రోజు ట్యాబ్లెట్లు వేసుకునేటువంటి ఒక రోగం వస్తుంది. అదే మంచి గ్రహం అయ్యేటట్టయితే శుభగ్రహం కానీ సౌమ్యగ్రహం కానీ బుధుడు కానీ అయ్యేటట్టయితే ధనం బాగా సంపాదించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. లాభాధిపతి 3వ ఇంట ఉన్న బంధుజనుల ఐశ్వర్యం కొరకు పాటుపడతారు, వారితో స్నేహం, ఐశ్వర్యం, భాగ్యవంతుడు, అదృష్టం అనేది ఉంటుంది, వారితో కలిసి మనం పార్ట్నర్షిప్ వ్యవహారం కూడా చేయొచ్చు అనమాట. అదే పాపగ్రహమైన తనకు సంబంధించిన జనులకు శత్రుకులాన్ని నశింపజేస్తాడు అనమాట. లాభాధిపతి 4వ ఇంట్లో ఉండితే దీర్ఘాయుష్షు, తండ్రి యందు భక్తి, సమయానుకూలంగా ప్రవర్తించడం అనేటటువంటిది నేర్పడతనం ఉంటుంది, తన ధర్మాన్ని అనుసరించటం అనేటువంటిది దానివల్ల లాభం పొందటం అనేటటువంటిది ఉంటుంది అనమాట. లాభాధిపతి 5వ ఇంట్లో ఉండేడితే తండ్రి కొడుకుల అన్యోన్య నిష్కలంకమైనటువంటి స్నేహం ఉంటుంది, ఇద్దరు కూడా చాలా మంచి గుణగణాలు కలిగి ఉంటారు, ఆ జాతకుడు ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఎక్కువ లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. లాభాధిపతి 6వ ఇంట ఉండేడితే దాన్ని ఏమంటామంటే లాంగ్ టర్మ్ డిసీజెస్, దీర్ఘకాలిక రోగాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. కనుక శత్రువులతో కొద్దిగా యుద్ధం చేయటం మటుకు బలం ఉంటుంది, కనుక విరోధాలు కూడా కొద్దిగా ఎక్కువ కాలం ఉంటాయి. ఇక ఈ దొంగలు అనేటటువంటి వాళ్ళ వలన, శత్రువుల వలన కొద్ది కష్టనష్టాలు, ఫైటింగ్ వలన కొద్ది కష్టనష్టాలను కూడా జరుగుతుంటాయి. అదే పాపగ్రహం ఏంటంటే విదేశవాసం చెప్పాలన్నమాట. లాభాధిపతి 7వ ఇంట్లో ఉండేటైతే కొద్దిగా మంచి లక్షణాలు కలిగినటువంటి భార్య, వాతావరణాలు ఇవి కొద్దిగా బాగానే ఉంటుంటాయి అన్నమాట. లాభాధిపతి 8వ ఇంట్లో ఉండేటైతే అది పాపగ్రహం ఏంటంటే ఆరోగ్య విషయాలు లోటుపాట్లు అనేవి ఉంటాయి, కనుక దీర్ఘరోగి. శుభగ్రహం ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం జీవిస్తానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి, కనుక ఎక్కువగా ఆ లాభాధిపతి 8 గంట మనకి మంచి ఎక్కువ చెప్పాలి, ఆ ముందు పుట్టినటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. లాభాధిపతి 9వ ఇంట్లో ఉండేటితే కొద్దిగా ప్రసిద్ధి, శాస్త్ర పండితుడు, ధర్మం అంటే బాగా ఇష్టపడేవాడు, కీర్తి ప్రతిష్టలు పొందుతాడు, గురుభక్తి, ఈశ్వర భక్తి అనేటువంటిది ఉంటుంది. అదే పాపగ్రహం అయితే బంధువుల విషయాల్లో వ్రతానుష్ఠాలు అనేటటువంటిది పాటించిన వాడికి తీరుతాడు అనమాట. లాభాధిపతి 10వ ఇంట్లో ఉండేటితే తల్లి యందు భక్తి గలవాడు, మంచి సుకృతం గలవాడు, తండ్రి యందు ద్వేషము, దీర్ఘాయుషు గలవాడు, ధన సంపాదన బాగానే ఉంటుంది అనమాట. లాభాధిపతి 11వ ఇంట్లో ఉండేటితే దీర్ఘాయుషు, ఈ సంతానం, పుత్రులు, పౌత్రులను పొందేవాడు, సౌందర్యం గలవాడు, సత్కర్మ నిష్ట గలవాడు, కీర్తి గలవాడు, జనసమూహం ముందు మంచి గౌరవమర్యాదలు అనేటువంటి ఉంటాయి. లాభాధిపతి లాభంలో ఓన్ హౌస్ కాబట్టి. లాభాధిపతి 12వ ఇంట్లో ఉండేటైతే ఉన్నది అనుభవిస్తుంటారు, ఎచ్చట స్థిరమైనటువంటి వాతావరణాలు లేకుండా కొద్దిగా మార్పులు చేర్పులు అనేటువంటిది వృత్తిరీత్యా, డబ్బు రీత్యా ఉంటాయి, ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు అవుతాయి, ఆటలు ఆడుకునేటటువంటి విషయాల్లో కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి, దానం చేసేటటువంటిది అది వ్యయస్థానం కాబట్టి కొద్దిగా మంచి కొరకు దానం చేస్తాం అనేటటువంటిది ఉంటుంది, కొద్దిగా ఎప్పుడు కూడా ఎక్కువగా హ్యాపీనెస్ అనేటటువంటిది శుభకార్యాలకు ఖర్చు పెడుతూ దాన ధర్మాలు చేస్తూ హ్యాపీనెస్ పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. మంగళం మహత్ శుభం భూయాత్.